సో హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు అమెజాన్ ద్వారా ఈ గిఫ్ట్ కార్డ్ అనేది ఎలా చేసుకోవచ్చో సింపుల్గా మీకు చూపిస్తాను. సో అమెజాన్ అనేది యాప్ ఓపెన్ చేయండి ఫస్ట్. సో అందులో మనం ఇక్కడ అమెజాన్ పే ఆప్షన్ ఉంది కదా, అందులోకి వెళ్ళి అక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. మన అమెజాన్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ప్రజెంట్ నా అమెజాన్ బ్యాలెన్స్ 0. సో మీరు అలా కింద స్క్రోల్ చేశారంటే కింద మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఫ్లైట్స్, టికెట్స్ బుకింగ్స్, ఇంకా ట్రావెల్కి సంబంధించి మూవీ టికెట్స్, మనకు కావాల్సిన గిఫ్ట్ కార్డ్ కాబట్టి అందులో గిఫ్ట్ కార్డ్ అండ్ ఓచర్స్ ఉంటుంది. అక్కడ ఆల్ గిఫ్ట్ కార్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ చూపిస్తుంది మనకి. ఏ విధంగా బ్రాండెడ్ రిలేటెడ్ గిఫ్ట్ కార్డ్, ఈ గిఫ్ట్ కార్డ్, ఫిజికల్ గిఫ్ట్ కార్డ్, యాడ్ గిఫ్ట్ కార్డ్. ఈ యాడ్ గిఫ్ట్ కార్డ్ అనేది మనం ఒక కోడ్ వస్తుంది. అక్కడ ఆ కోడ్ని యాడ్ గిఫ్ట్ కార్డ్లోకి వెళ్ళి ఎంటర్ చేస్తే ఆ అమౌంట్ అనేది మన వాలెట్లోకి యాడ్ అవుతుంది. సో ఈ విధంగా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. అక్కడ మనకు కావాల్సిన టెంప్లెట్ ప్రకారం సెలెక్ట్ చేసుకుని ఏ విధంగా బర్త్డేకి రిలేటెడా, వెడ్డింగ్ రిలేటెడా అని. నేనైతే ఈ గిఫ్ట్ కార్డ్లోకి వెళ్తున్నాను. అందులో ఇక్కడ చూసినట్టయితే బర్త్డే రిలేటెడ్ ఉన్నాయి. సో నేను బర్త్డే ఆప్షన్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. ఒక టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో అందులో నుండి ఈ విధంగా చూపిస్తుంది మనకి ఈ గిఫ్ట్ కార్డ్ అనేది ప్రింట్ అవుతే ఎలా ఉంటుంది, మనకి లింక్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అని ఈ ఇంటర్ఫేస్ అయితే చూపిస్తుంది. మన ఇక్కడ అమౌంట్ అనేది ఎంటర్ చేసుకోవాలి. సో బై డిఫాల్ట్ 500,000 అలా చూపిస్తుంది. సో మనకు కావాల్సినంత అమౌంట్ ఇక్కడ నేనైతే ప్రజెంట్ 100 అని పెట్టుకుంటున్నాను. అండ్ డెలివరీ అడ్రస్ వచ్చేసి వయా లింక్ కావాలా, ఈమెయిల్ కావాలా, మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో లింక్ అయినా ఈమెయిల్ అయినా ఒకటి. సో నేను ఈమెయిల్కి లింక్ వస్తుంది. సో ఈమెయిల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని టు అడ్రస్. సో మనం ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ రెస్పెక్టివ్ పర్సన్ మెయిల్ ఐడి, లేదా మీ కొలీగ్ ఉంటే వాళ్ళ మెయిల్ ఐడి, కంపెనీ మెయిల్ ఐడి ఇచ్చేసి ఇక్కడ చిన్న షార్ట్ యువర్ మెసేజ్ అని ఉంది కదా, అక్కడ హ్యాపీ బర్త్డే సంథింగ్ ఏదైనా పెట్టచ్చు. నేను డిఫాల్ట్గా ఇక్కడ ఉండేది అలా వదిలేసాను. అండ్ క్వాంటిటీ వచ్చేసి 1 సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో బై నౌ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. యూపీఐకి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయాలనుకుంటున్నాను. సో యూపీఐ అయితే సింపుల్ కాబట్టి సో నేను యూపీఐ సెలెక్ట్ చేసేసుకుంటున్నాను. అండ్ బ్యాంక్ ఆప్షన్స్ చూపిస్తుంది. అదర్ వేస్లోకి వెళ్తే మనకి యూపీఐ రిలేటెడ్ యాప్స్, ఫోన్పే, గూగుల్ పే ఏది కావాలంటే అది ఉంటుంది. నేనైతే ఫోన్పే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఫోన్పే సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ చేశారంటే బిల్లింగ్ అడ్రస్ వస్తుంది. ఇది ఆప్షనల్, మీకు కావాల్సిన అడ్రస్, కానీ ఇవేం అవసరం లేదు, జస్ట్ ఆప్షనల్ మాత్రమే. సో అది ఏదో సెలెక్ట్ చేసుకుని యూజ్ దిస్ అడ్రస్ అని క్లిక్ చేశారంటే మనకి ఫైనల్గా ఒక లేఅవుట్ అనేది వస్తుంది ఈ విధంగా. సో ఇక్కడ అన్ని డీటెయిల్స్గా ఉంటాయండి, ఎలా టెంప్లెట్ అనేది వస్తుంది ఏంటి అని. సో ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేశారంటే అది వచ్చేసి మీ యూపీఐ సెలెక్ట్ చేసుకున్న యాప్కి రౌట్ అవుతుంది. ఇక్కడ మీరు మీకు కావాల్సిన బ్యాంక్ ఐడి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆ యూపీఐ పిన్ ఎంటర్ చేశారంటే వన్స్ అమౌంట్ పే అయిన వెంటనే మనకు రెస్పెక్టివ్ పర్సన్కి మెయిల్ అనేది వెళ్ళిపోతుంది. మనకి అంటే మనం సెండ్ చేయాలని గిఫ్ట్ కార్డ్ అమౌంట్తో ఆ విధంగా మెయిల్ అనేది వెళ్ళిపోతుంది. సో ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోయింది. మీరు చూసినట్టయితే మనకు ఒక మెయిల్ వచ్చేసింది. సో మెయిల్ ఐడిలోకి వెళ్తే ఇక్కడ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఆర్డర్ ఒకటి ఉంది. అండ్ అమెజాన్ పే ఇండియా, మారుతి సెంట్ యూ అండ్ అమెజాన్ పే అని ఉంది. సో అది ఓపెన్ చేశారంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న టెంప్లెట్తో ఉన్న గిఫ్ట్ కార్డ్ అనేది వచ్చేసింది. కోడ్ ఉంది అండ్ లింక్ కూడా ఉంది. సో యాడ్ గిఫ్ట్ కార్డ్ అనే దాని మీద లింక్ మీద క్లిక్ చేశారంటే మనం లాగిన్ అయిన రెస్పెక్టివ్ ఐడిలోకి అమౌంట్ అనేది డైరెక్ట్గా యాడ్ అయిపోతుంది. ఈ విధంగా యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు చూసారంటే నా అమెజాన్ పే బ్యాలెన్స్ ఇప్పుడు వెళ్ళానంటే అక్కడ 100 రూపీస్ అనేది యాడ్ అయిపోతుంది. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ విధంగా మనం సింపుల్గా ఈ గిఫ్ట్ కార్డ్ అనేది ఎలా క్రియేట్ చేయొచ్చు, ఎలా గిఫ్ట్ చేయొచ్చు, అండ్ అది వచ్చేసి వాళ్ళ వాలెట్లోకి ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ.